నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. చాలా రోజుల తర్వాత వీడియో తీయడం కారణం ఓన్లీ హార్ట్ టచింగ్ సీన్ ఒకటి. ఇక్కడో కాదు, మన బిగ్ బాస్ 10లోకి వెళ్ళడానికి దానికంటే ముందు టోల్ గేట్ తెలుసు కదా, టోల్ గేట్ లాగా అగ్ని పరీక్ష అని ఒక పెట్టారు. అందులో ఉప్పల్ బాలు ఎంతో ఎమోషనల్ చూసి నాకు వీడియో చేయాలనిపించింది. అసలు వీళ్ళు జడ్జిలేనా అనిపించింది. జడ్జిమెంట్ అంటే ఏంది? వాళ్ళు వచ్చిన దానికి ఒక టాస్క్ ఇచ్చి జడ్జిమెంట్ చేసి అర్హత ఉందా, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి అర్హత ఉందా లేదా, ఇది వీళ్ళు చేయాల్సిన పాత్ర. కానీ వీళ్ళు చేసేది ఏమింది? అవమానించడం. ఎంత పెద్ద అవమానం అంటే అసలు నీ వెకిలి వీడియోలు ఏంది అన్నట్టు మాట్లాడిన నవదీప్ గారు చిన్న పాయింట్ చెప్తా, చిన్న లాజిక్. మీరు మర్చిపోయాలో జనాలు మర్చిపోయారు, జనాలు అయితే మర్చిపోరు, మీరు కూడా మర్చిపోయారు, మీరు మర్చిపోయి ఉండొచ్చు. మేమైతే చూసింది మాత్రం మర్చిపోం కదా. చందమామ సినిమాలో మీ పాత్ర ఏంది ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక్కసారి కావాలంటే చిన్న వీడియో క్లిప్ పెట్టమన్నా పెడతా. అది వెకిలి కాదా? అది వెకిలి పాత్ర కాదా? వెకిలి చేష్టలు కాదా? ఒక్కసారి చిన్న బిట్ట పెడతా. సినిమా మొత్తంలో హీరోయిన్తో కానీ, ఆ సినిమా మొత్తం శివబాలాజీ గారితో కానీ మీరు చేసిన మీ పాత్ర వెకిలి పాత్ర కాదా? వెకిలి ఇంటూ 10 అంటే వెకిలికి 10 టైమ్స్ అంతకంటే వెకిలి పాత్ర సినిమా అది. ఇది ఇన్స్టాగ్రామ్. ఆయన ఏదో పుట్టకూటికి ఏదో బతుకు తెరుగు కొరకు అని చెప్పి కూడా నా ఫ్యామిలీ పోయించుకోవడానికి, రూమ్ రెంట్ కట్టుకోవడానికి ఆ వీడియోలు చేసిన అని ఒకరిని ఇబ్బంది పెట్టలే, ఒకరిని కామెంట్ చేయలే, ఏం చేయలే. తను తగ్గించుకుంటూ చేశాడు వీడియో. వేరేటోళ్ళని తగ్గియలే, తను అంటే మన పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు ఎవరిని వాళ్ళు తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు. మనల్ని మనం తగ్గించుకుంటే ఇంకా హెచ్చింపంటే ఇంకా పెరుగుతాడు. వేరేటోళ్ళని తగ్గిస్తే వీడు తగ్గుతాడు. కానీ ఆయన ఉప్పల్ బాలు వీడియో ఎక్కడ కూడా ఎవరిని తగ్గించి మాట్లాడలేదు. పొట్ట కూటికని క్లియర్గా చెప్పాడు. ఉప్పల్ బాలు ఎంటర్ కాగానే శ్రీముఖి ఎంత ఆనందపడింది తెలుసా? నేను నీకు పెద్ద ఫ్యాన్ అండి, నేను నీకు పెద్ద ఫ్యాన్ ఉప్పల్ బాలు అనేసరికి ఆ ఉప్పల్ బాలు కళ్ళ ఆనందం సూపర్ అనిపించింది. మీ లైవ్లోనే మీ ముందే చెప్పింది. మళ్ళీ నీకు ఫ్యాన్స్ ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా అని మళ్ళీ అవమానించారు ఉప్పల్ బాల్ని. మీ ముందే నేను ఫ్యాన్ నీకు అని చెప్పింది. మరి అప్పుడు అవ్వలేదా? శ్రీముఖి ఫ్యాన్ అవ్వలేదా? మీకు అలా సెలబ్రిటీ ఫ్యాన్ అన్నప్పుడు ఇక బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఉప్పల్ బాలుకి? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యాలి మీరు? జడ్జిమెంట్ చేయండి, జడ్జిమెంట్ మాత్రమే చేయండి. అవమానించడం, అపహేళన చేయకండి. ఇప్పుడు మీరు చేసింది ఏంది మరి? ఇప్పుడు అవమానించడం. బిందు మాధవి ఒక అమ్మాయిగా బిందు మాధవి కూడా ఫెయిల్ అని చెప్పాలి ఈ విషయాల్లో. నువ్వు ట్రాన్స్ అని అడుగుతుంది, అసలు ఎట్లా అడుగుతుంది? నువ్వు ట్రాన్స్జెండర్ అని ఎట్లా అడుగుతుంది? ఏ పద్ధతి ప్రకారం అడుగుతుంది? ఆ జడ్జిమెంటా, బిగ్ బాస్ జడ్జిమెంటా, లేకపోతే పెళ్ళి చేయడానికి జడ్జిమెంటా? ఒకటే, అందరి క్వశ్చన్ ఒకటే. అది బిగ్ బాస్లోకి వెళ్ళడానికి మీరు జడ్జిమెంట్ ఇస్తున్నారా? పెళ్లి కొడుకు పెళ్ళి చేసుకోవడానికి జడ్జిమెంట్ ఇస్తున్నారా? ట్రాన్స్జెండర్కి బిగ్ బాస్ సంబంధం ఏంది? ఇంతకుముందు ట్రాన్స్జెండర్స్ బిగ్ బాస్ రాలేదా? మీకు తెలుసా తెలియదా? వచ్చారు కదా. మరి ట్రాన్స్ అయితే ఏంది, బూన్స్ అయితే ఏంది? మీకు ఎందుకు ఇవన్నీ? టాస్క్ ఇవ్వాలి, టాస్క్ ఆడగలడా, ఆడలేడా? కామెడీ ఇవ్వాలి, నవ్వించగలడా, నవ్వించలేడా? 6 ప్యాక్స్ బాడీ ఒకరు చూపెట్టారు. అది కొంత అవసరం ఉంటే కొంత అవసరం లేదు. మనకు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఏవి అర్హతలు ఉండాలో అవి చూడాలి. ఇదేంది మరి ఇంత చీప్గా? పోలీస్ సెలెక్షన్ కూడా ఇంత రూడ్గా ఉండవు, ఇంత టూ మచ్గా. పోలీస్ సెలెక్షన్ కూడా అసలు ఇంత మరి కఠినంగా మాత్రం ఉండవు. ఇంత కఠినంగా మీ అంత కఠినంగా మాట్లాడరు. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ తమ్ముడు, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ప్రేమగా మళ్ళీ ట్రై చేయని పంపిస్తారు. పోలీసు అంటే జీవితంలో అది ఒక అందరికీ ఒక ఏమంటారు, జీవితంలో అంత అచీవ్మెంట్. అది చాలామందికి పోలీసు కావాలని, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, పరీక్షలు రాసి కాకుండా ఆల్ ద బెస్ట్ చెప్పి పంపిస్తారు. ఎందుకు? కోల్పోవద్దు, సహనం కోల్పోవద్దు, నీ టార్గెట్ రీచ్ అట్లా ఉండాలని చెప్తారు. మీరు అవమానించి పంపించడం రన్నింగ్ రాజాని ఎంత అవమానించారు? ఏం శ్రీముఖి చెంపబగులుద్దా? ఆయన యాక్టింగ్ చేయమని చేసిండు. శ్రీముఖి నీలాగా యాంకరింగ్ చేసిండు. ఏదో అందరి ముందు మొహమాటలుగా సరిగ్గా చేసిండు, చేయలేదో చేసిండని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. చెంపబాలు కొడతా? అసలు మీరు ఏమనుకుంటారు? అసలు మీరు జడ్జులు అనుకుంటారు? అసలు మీరు ఓవర్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవదీప్, బిందు మాధవి, అభిజిత్ గారు ఒక్కరే సూపర్ అంటే సూపర్ జడ్జిమెంట్. అభిజిత్ జడ్జిమెంట్లో ఎలాంటి డోక లేదు, ఎలాంటి కుళ్ళు లేదు, ఎలాంటి కుదురు లేదు.
అభిజిత్ మనసులో కుళ్ళుంటే నేను ఒక కంటెస్టెంట్ వచ్చింది. ఎవరు? వరంగల్ నుంచి ముసలాడు గెట్ట వేసుకొని వచ్చింది. ఆమె ఏమై అభిజిత్, నేను అన్ని పనులు చేసుకుంటా కూడా గేమ్స్ ఆడడానికి రెడీ ఉన్నా, నువ్వు ఇంత సుకుమారం గేమ్స్ ఆడవు, ఏం సుకుమారం గేమ్స్ ఆడకుండా గెలిచినావు అన్నది. ఆయన అభిజిత్ అది మనసులోకి తీసుకోలే, ముఖం మీద అన్నది, ఏం తీసుకోలే. ఆయన మంచిగా మాట్లాడాడు, ఓన్లీ గేమ్ పరంగా చేసిండు. కానీ నవదీప్ ఏంది, మీరు బిందు మాధవ్ గారు ఏంది, అసలు టూ మచ్. ఏం మెసేజ్ ఇద్దామట నవదీప్ గారు? మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఏం మెసేజ్ ఇస్తావు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి అను? వెళ్ళిన వాళ్ళందరూ ఏం మెసేజ్ ఇచ్చారు? మెసేజ్ ఇవ్వడానికి బిగ్ బాస్కి వెళ్ళడం అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్లో ఇవ్వచ్చు. బిగ్ బాస్ అనేది కొంతమంది కళ, కొంతమంది ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళాలి, నా పేరెంట్స్ చూస్తారు, నా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, నేను కప్పు విన్ను కాకుండా కూడా టాప్ 5 ఉండాలని కొంతమంది ఉంటుంది, పార్టిసిపేట్ చేయాలని కొంతమందికి ఉంటుంది. అలా ఎన్నో కళలతో వస్తారు. వాళ్ళని మీరు అవమానించి పంపిస్తే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? నవదీప్ గారు మీరు మాత్రం సారీ చెప్పాల్సిందే, పక్కా మీరు ఈ విషయంలో సారీ చెప్పాల్సిందే. ఉప్పల్ వాళ్ళకి మీరు, బిందు మాధవ్ గారు ఇద్దరు సారీ చెప్పాల్సిందే. సో నాట్ ఫేర్ కాదు అసలు. మినిమం అసలు మీరు మాట్లాడుతా అంటే మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు కూడా అనిపించలేదా చిన్న, అరే ఇంత ఘోరంగా ఎట్లా మాట్లాడి నేనని? చాలా అంటే చాలా బ్లంటర్ మిస్టేక్ చేసింది మీరు. బిందు మాధవ్ గారు, నవదీప్ గారు మిమ్మల్ని జడ్జిగా పెట్టింది ఎంకరేజ్మెంట్ ఇచ్చి, మంచిగా చేస్తే బిగ్ బాస్ పంపండి, మంచిగా చేయకపోతే ఇంటికి పంపండి, అంతే తప్ప మధ్యలో అవమానించి వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ ఆశల్ని చంపకండి. ఇది మాత్రం నా ఒక్కరి కాదు, అందరూ, ప్రతి ఒక్కరు. ఆ ఎపిసోడ్ నిన్న చూసినప్పటి నుంచి నాకు అసలు లోపల బాధ అనిపిస్తుంది. వీళ్ళు జడ్జిమెంట్ అనవసరం బిగ్ బాస్ పేరు పోగొడతారు. మీరు బిగ్ బాస్ పేరు పోగొట్టడానికే ఈ జడ్జిమెంట్ ఇస్తాను. నిజంగా రన్నింగ్ రాజా ఎంత ఏడ్చిండు, ఏడ్చుకుంటూ పోతాను, నా పిల్లలు చూస్తారు, నా వైఫ్ చూస్తుంది అని ఏడ్చుకుంటూ చెప్తాను. నవదీప్ పో ఇది చెప్పుకోపో, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసుకోపో. ఇదేనా పద్ధతి? ఒక హీరోగా చేసినావు, ఒక ఆర్టిస్ట్గా చేసినావు, కమెడియన్ చేసినావు, ఇన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండవు, మాట్లాడే పద్ధతి మినిమం మనిషితో మాట్లాడే పద్ధతి ఇదేనా? పో ఇన్స్టాగ్రామ్ వీడియో చేసుకోపో అంట. నీకు అవి తెలియదు, బాధ తెలియదు కాబట్టి నువ్వు ఇట్లుండవు. నవదీప్ గారు మీకు చాలా ఉన్నాయి, అవన్నీ వద్దు. వీడియో తీస్తారు కదా మీరు, ప్రతి చోట వీడియో మీరు కూడా వెకిల్ వీడియోలు తీస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ పెట్టి ఏదో వెకిల్ జోకులు, మరి అవి వెకిల్ కావా? అంత పెద్ద సెలబ్రిటీ మీరే వెకిల్ వీడియోలు తీస్తే ఏం గుర్తింపు లేనాడు ఉప్పల్ బాలు వీడియోలు చేయడం తప్పేం లేదు, ఉప్పల్ బాలు తప్పే లేదు. అదే వెకిల్ వీడియో పక్కన పెట్టి ఒకసారి మంచి వీడియో తీసి ఉప్పల్ బాలుకి సారీ చెప్పాల్సిందే. మీరు, బిందు మాధవి గారు ఇద్దరు సారీ చెప్పాల్సిందే. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.